ఒక్కొక్కరికి ఒక్కో భయం ఉంటుంది, కానీ అందరికి కామన్ గా ఉండే భయం చావు, మృత్యు, డెత్. అండ్ ఈ భయాన్ని కామెడీగా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడోయ్. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే దర్జాగుండాలో. చూసారండి సాంగ్ ఎంత బాగుందో. అసలు ఎందుకంటే బతకాలి, చచ్చిపోతే ఏ బాధ ఉండదు, హ్యాపీగా చచ్చిపోవచ్చు. నేను స్కిట్లు రాయవసరం లేదు, మా సీనియర్ గెటప్ వేయవసరం లేదు, మా సుధీర్గా టీమ్ లీడర్గా చేయవసరం లేదు. ఇంకా స్కిట్లోకి వచ్చేసరికి నేను ఇంట్లోకి పనులు చేస్తున్నాను. మా వాడికి భయం ఉంది. సాధారణంగా దెయ్యం అంటే కొంతమంది భయం, నీళ్ళంటే భయం, నిప్పు అంటే భయం, వీడికి చావు అంటే భయం. ఎప్పుడో చచ్చిపోతామని చెప్పి ఇప్పటి నుంచే భయపడుతుంటాడు. ఎందుకంటే వస్తున్నాడు చూడన్నాడు. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా, నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. ఇప్పుడు ఏదో పాట పాడారు, ఏ పాడండి? ఏం లేదురా, నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ సావాలి. అల్టిమేట్ గా నవ్వుతూ బ్రతకాలిరా, అది కాన్సెప్ట్. నవ్వుతూ బతకాలంటే ఎక్స్ట్రా జబర్దస్త్ చూద్దాం సార్. నవ్వు రాక చేస్తున్నారు జనాలు బయట చూసేది. అయితే జబర్దస్త్ చూద్దాం సార్. అది ఎవరికి అర్థం కాక చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏం చేయదు కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకొని కొంచెం ప్రాణాయామం చేసుకుంటా. ప్రాణాయామం సార్? ప్రాణాలు చేసుకుని మా ఫ్రెండ్ ప్రాణాలు పోయాయి సార్. ప్రాణాయామం చేసి ప్రాణాలు పోయా? అవును సార్. ఆడు కొంచెం బద్దకం లేండి, ఒక పని చేస్తే ఇంకో పని చేయడు. ఏం చేసాడేంటి? ఇలా ఊపిరి పీల్చుకున్నాడు, ఏదో మళ్ళీ బయటకు వదలలే. ఊపిరి పీల్చుకొని బయటకు వదలలేదా? అంత బద్దగొట్టారు మరి అని డాక్టర్ చూపించాలి. సరే ఇదంతా వద్దు కానీ నేను యోగా చేస్తాను. యోగా అయితే ఇంకా మంచి. సార్ మా ఫ్రెండ్ యోగా చేసి అడుగు తింటున్నాడు సార్. యోగా చేసి అడుగు తింటున్నాడు, అదేంటి? ఆడు మీలాగి కాలు పైన వేసుకున్నాడు, ఆ కాలు కింద రాలేదు, అలా గుళ్ళో కూర్చోబెట్టారని అడుక్కుంటాడు ఇప్పుడు అక్కడ. ఏం చేయాలన్నా భయం ఉందిరా సార్. ఏంట్రా చెప్పు. నాకు ఈ నెల శాలరీ పెంచుతున్నారండి. అవునా? ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? నెలకి 5,000 ఇస్తున్నారండి. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటి? ఓ 10,000 ఇస్తారండి. ఓకే, నెక్స్ట్ మంత్ తీసుకో. మరి ఈ నెల సార్? ఈ నెలది వచ్చేది కల్పించేస్తా, నెక్స్ట్ మంత్ అది తీసుకో. నేను జోకేసి చాలాసేపు అయింది కానీ లోపలికి వెళ్ళి టీ తీసుకొని రా. ఎలా తేవాలి సార్ టీ? ఉన్న గ్యాస్ కూడా తీయించారు ఇంట్లో నుంచి. కొడతాను అదో టీటీలు ఆడే ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ పెట్టుకుంటావు, నువ్వు టీ తీసుకొని వస్తావు, ఆ గ్యాస్ లీక్ అయిందనుకో పేలితే ఎవడు అందరం పోతావు ఇక్కడ. అందుకే నేను గ్యాస్ పెట్టుకోను, జాగ్రత్త రా. కనీసం ఫ్యాన్ కూడా లేదు సార్ ఇంట్లో మనకి. ఇప్పుడు ఫ్యాన్ పెడతాను రా, నాకు గాలి రావట్లేదు అని చెప్పినట్టు 1 లో పెడతా, 2 లో పెడతా, 3 లో పెడతా, 4 లో పెడతా, 5 లో పెడతా, తర్వాత పాడి మీద పెట్టాలి. అది పడితే నువ్వు అర్జెంట్ గా లోపలికి వెళ్ళి టీ తీసుకొని రా. ఏంటి భయపడుతున్నావు? ఏం సార్ అది? పైన ఫ్లైట్ వెళ్ళిందిరా. ఎందుకు భయపడుతున్నారు? పడిపోద్దేమో అని, చచ్చిపోతాం కదా. ఓహో, ఏమైందిరా? కింద చేయ వెళ్తుంది సార్, కుట్టిన చచ్చిపోతారు. ఎక్కడుంది? అగో ఏది? అగో వెళ్ళిపోతుంది. ఏదో పంచు లేదు నా దగ్గర, అర్థమైందా? నువ్వు టిఫిన్ ఏం చేసావు? జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను సార్. జీడిపప్పు ఉప్మా ఎవరు చేయమన్నాడు నిన్ను? జీడిపప్పు ఉప్మా ఎవరు చేయమన్నాడు? అంటే జీడిపప్పు అంటే బాగుంటుంది కదండి. ఏంటి బాగుంటది? జీడిపప్పు ఉప్మా తింటాను, జీడిపప్పు గొంతులు ఎరికిపోద్ది, ఉప్మా ప్లేట్లో ఉండిపోద్ది, తినడానికి ఎవడుంటాడు? వద్దు, జీడిపప్పు ఉప్మాలు ఏమొద్దు. ఎప్పుడో పోయే ప్రాణం కోసం ఇప్పుడు నుంచి ఎందుకు టెన్షన్ పడతారు మీరు? అబ్బా, ఎప్పుడో ప్రాణాల కోసం మరి అందరు ఎల్ఐసి పాలసీలు కట్టట్లేదా? మా తాత వయసు ఉన్నప్పుడు అడ్డమైన పనులన్నీ చేశాడు, మందు, సిగరెట్లు, అమ్మాయిలు అని చెప్పని. ఇప్పుడు అన్ని పోయి ఎప్పుడు పోతారో తెలియట్లేదు ఆడికి. ఏంటి చూస్తున్నావు? ఇవ్వు నీ ఓవరాక్షన్. పోలేండి సార్, పోయే ముందైనా సుఖంగా పోనివచ్చు కదా. అబ్బా, ఆడు ఇప్పుడు సుఖంగా పోవాలని చెప్పాలని ఇలియానని ఐశ్వర్యం తీసుకొని వస్తాను రాడి దగ్గరికి. ఇవ్వు నీ ఓవరాక్షన్. పోలేండి సార్, వయసు అయిపోయింది కదా, ఊరుకోవచ్చు కదా. అందుకే పోన్లే, ఆ దరిద్రుడిగా టీవీ అన్న పెట్టి తగలాడు. న్యూస్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త, యువరాజ్ సింగ్ మరో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒకే బాల్ కి 12 రన్స్ స్కోర్ చేశాడు. ఎలారా? ఈ డౌట్ మీకు వస్తుంది నాకు తెలుసురా. ఒక బాల్ కొడితే ఆ బాల్ 2 మొక్కలపై అటు ఇటు పడిపోయింది, మొత్తం 12 రన్స్ అన్నమాట. హలో, అవునా? ఇప్పుడు అందిన తాజా వార్త, ఫిర్కాస్టింగ్ అనే ఉపగ్రహం మన భూమిని ఢీకొట్టబోతుందని అంచనా. హలో, ఫైనల్ ఇప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మరో 24 గంటల మన భూగ్రహం మొత్తం అంతరించిపోతున్నట్లు, మనం అందరం చనిపోబోతున్నట్లు ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు. ఈ వార్తలు సమానం మళ్ళీ కలుద్దాం. 24 గంటల పడి చచ్చిపోతావా? చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు త్వరగా పోతావరా? కాదు, నాతో పాటు మీరు కూడా పోతారని. నువ్వు నీ ఏంటో చూస్తున్నావు? అసలు టెన్షన్ వస్తాను, లోపల టీ తీసుకురా. వెళ్ళి నాకు బూస్ట్ పట్టరా. ఏంటి లెవెల్ మార్చావు? ఏంటి లెవెల్ మార్చడం ఏంట్రా? రేపు అందరూ చచ్చిపోతావు. నువ్వు పనివాడిలో ఉండి ఇప్పుడు శాలరీ పెంచమని అడిగా కదా, నెక్స్ట్ మంత్ 10,000 పెంచుతా. ఇగో
ఈ 5,000 తీసుకొని మొత్తం 15,000 ఉంచుకొని ఫ్యామిలీ లేదు కదా ఒక్క రోజు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చే. రే 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 ఇది టూ మచ్ రా రే. పనుల్లో ఉండకుండా చాలా ఎక్కువ చేస్తున్నావు. టీ పట్టరా ముసలాడా ఆ. పెగ్గేసేదన్నారా ఈరోజు పెగ్గా నా ఇంట్లో నీ ముందే రే నాకు పెగ్గేంట్రా భయంగా ఉంది. మంత్ అయితే మళ్ళీ ఎవరు పాడైపోతుంది కదా నీకు. పర్లేదు రేపు ఎలాగపోతాం కొంచెం లైట్ గా. పాలసీలు కట్టుకున్నావు కదా పాపం. అన్ని పోయినా పర్లేదురా లైట్ స్ట్రాంగ్ ఏంట్రా. ఓసే ఇది అవకాశం ఇద్దాం. అబ్బా థ్యాంక్స్ రా. కొంచెం టెన్షన్ ఉంది. ఆ టీవీ పెట్టాం అనుకో అసలు మనం ఎప్పుడు పోతాం ఎలా పోతాం టైమింగ్ నేను చెప్తారు కదా ఒకసారి క్లియర్ గా చూడరా. ఓ టైం ప్రకారం తీసుకున్నా. ఇప్పుడు మరో ముఖ్యాంశాలు. ఎలాగా చచ్చిపోతున్నాం కాబట్టి కర్మకాండలు మనమే చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను కూడా కర్మకాండలు నా తద్దినో నేనే చేసుకుంటున్నాను అన్నమాట. అయితే మరో ముఖ్యాంశాలు. ఇప్పుడు అందిన తాజా వార్త. పట్టపగలు పబ్లిక్ లో రష్మి సుధీర్ అడ్డగోలుగా దొరికిపోయారు. అదేంటి ఎక్కడ డర్టీ మైండ్స్ రాఖీ పండుగ చేస్తుండగా ఇద్దరు దొరికిపోయారు. అయితే రష్మి ఇవాళ నుంచి నాదే. రేష్మి నాదంకా. అయితే ఇప్పుడు అందిన తాజా వార్త. అక్కడ రామ్ ప్రసాద్ సన్నీ సీను కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే సుధీర్ అక్కడ ఉన్నా లేదనేది ఇంకా తెలుసుకోవాల్సింది. నాకు తెలుసు అది నాదే. హలో ఇది కాదురా అడిగి అర్జెంట్ గా ఆన్ చూసి చెప్పమను. ఆలుగడ్డ కర్రీ చేయవే చాలా పెడతా ఉంటావు నువ్వు. చెప్పు తీసుకొని కొట్టేస్తాను. ఓకే ఆ న్యూస్ చెప్పమని చెప్పరా. ఏమైతే రేపు ఎప్పుడు హలో అలాగే ఇప్పుడు అందిన రే టీవీ స్టక్ అయింది సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు అందిన తాజా వార్త. అయితే ప్రస్తుతానికి ప్రపంచం అంతం మరో 24 గంటలు పోస్ట్ పోన్ అయ్యింది. పోస్ట్ పోన్ అయిందా అమ్మయ్యా. అయ్యగారు టీ తెమ్మంటారండి. ఏంట్రా టీ తాగుతారా? ఎంత బూస్ట్ అవుతాను. అబ్బా ఏం నటిస్తున్నారా నువ్వు. ఇగోండ్రా ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు. ఎంత ఫ్లోలో 5,000 ఇచ్చాను కదా 5,000 ఇచ్చాను. టీటీలు ఆడొద్దు సార్ ఒక 5,000 ఎల్లు బూస్ట్ తీసుకొని రా. ఇప్పుడు తాజా వార్త. ఆ ఉపశకలం అనేది యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని మన గ్రహం మీదుగా చాలా ఫాస్ట్ గా వస్తుంది. అయితే మరో 24 గంటలు కాదు మరో గంటలోనే ప్రపంచం అంతమైపోతున్నట్టు తెలిపారు. అరే ఇది టూ మచ్ రా. రే టూ మచ్ ఏట్రా. రే నా ఇంట్లో కూర్చొని ఏంట్రా నీళ్ళు నాయిలు అన్నావు. రేపు నుంచి ఎవడిల్లు ఉండదు. దా రా రా. అబ్బా నాకేంటి టార్చర్. ఇప్పుడు అందిన మరో బ్రేకింగ్ న్యూస్. అయితే ప్రస్తుతానికి పోస్ట్ పని ఇష్టం ఏమీ లేదు. అయితే అది వచ్చేస్తుంది అంతమైపోతుందా. అంతమైపోతుంది అంటాడేంట్రా. అరే నాకు చాలా అర్థం అవట్లేదు. పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ ఎవరా డ్రైవర్ సరిగ్గా తోలమని గ్రహాన్ని. నీ వేరియేషను వేరియేషన్ తగలయ్యా. ఏంట్రా ఎందుకు ఏంట్రా నువ్వు ఓనర్వి నేనేమో ఏంటి కాదు తీసుకో. అయ్యగారు ఊరికి ఇది అలాగ అవుతుంటది అంతే అండి. అయితే మళ్ళా బ్రేకింగ్ న్యూస్. ఆ ఉపగ్రహం యూటర్న్ తీసుకొని లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్ గా 100 స్పీడ్ లో వచ్చేస్తుంది. అంతమైపోతుందని మా శాస్త్రవేత్తలు ధృవీకరించారు. టూ మచ్ రేదరే. అరే రెస్పెక్ట్ ఇవ్వాలరా మినిమం. అరే ఏంటి అదే అది వద్దులే సార్. శాలరీ మళ్ళీ రెస్పెక్ట్ కావాలరా. ఉత్తరా అయితే ఆ ఉపగ్రహం వస్తుండగా మరి ఆడ ఉపగ్రహం కనిపించింది. అయితే మగ ఉపగ్రహం ఆడగ్రహంతో డేటింగ్ వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు మా శాస్త్రవేత్తలు చెప్పారు. అరే నాకు టెన్షన్ పెట్టేస్తున్నాడు రా. మనం పోతా ఉంటాం. ఇప్పుడు తాజా వార్త. ఆ ఉపగ్రహాలకి ఇద్దరికి పెళ్లికి వాళ్ళ డాడీ ఉపగ్రహం ఒప్పుకోకపోతే ఆ ఉపగ్రహం మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తుంది. ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి మా శాస్త్రవేత్తలు ఇప్పుడే చెప్పారు. ఏదో చేసుకోండి. ఏం చేయాలనేది ఏం చేయాలరా మీది అంటే ఏం చెప్తున్నారు నువ్వు. వస్తుందా రావట్లేదా. అదేనండి అంటే జారిపోతుంది ఇక్కడ. ఏంటన్నది అదే నోరు. ఆహా బాగా జరుగుతుంది నీకు. చెప్పండి. ఏప్రిల్ వస్తుంది కదా మాది ఏప్రిల్ ఫుల్ చేద్దామని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అండి. అంటే మన గ్రహం అంతరించిపోవట్లేదు. ఈ నవగ్రహాలు తప్పి చేగ్రహాలు తెలియదు నాకు. ఇదే నెలరా మార్చండి. మరి మీరు ఏప్రిల్ లో చేసిన ఫుల్ మార్చ్ లో చేస్తున్నారంటారా. ఇప్పుడు జబర్దస్త్ ఇప్పుడు చేస్తారు కదండి. మళ్ళీ మీరు ఎప్పుడు ఎత్తారండి ఇది అంతేనండి. నువ్వు భలే చెప్పావరా. ఏంటి చాలా టూ మచ్ చేస్తాడు. వెళ్ళి టీ పట్టండి నాకు ఒకసారి. బా తలనొప్పి టెన్షన్ పడిపోయింది సార్. టీ పట్టరా. అయితే ఇప్పుడే తాజా వార్త. ఈసారి మళ్ళీ
అరే తాత దొరికావరా నీకు ఈ వయసులో ఎందుకురా ఈ వయసులో ఎందుకురా నీకు